హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే నా పేరు జ్యోతి అండ్ దిస్ ఇస్ అవర్ ఛానల్ జస్ట్ జో థింగ్స్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే రీసెంట్గా మనం మన ఛానల్లో అయితే ఒక గివ్ అవే అనౌన్స్మెంట్ చేసాము. అది మీరందరూ కాకపోయినా కొంతమంది చూసుండొచ్చు. సో దానికి రిలేటెడ్ గివ్ అవే ఎలా ఇస్తాము, ఏమి ఇస్తాము, రూల్స్ ఏంటి, ఇలాంటి చాలా థింగ్స్ అని నేను ఒక వీడియోలో క్లియర్గా చెప్పాను కదా. సో దాని రిలేటెడ్ అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మంత్లీ గివ్ అవే అంటే ఓకేనా? మనం యాక్చువల్లీ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాము, మనకి ఎలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే ఉండదు. అలాంటప్పుడు మనం గివ్ అవే ఇవ్వడం అంటే పాసిబులా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ నా మైండ్లో అయితే రేజ్ అయ్యాయి ఫస్ట్. సో వాటన్నిటికీ నేను చాలా థింక్ చేసి కొన్ని మంత్స్ హార్డ్ వర్క్ తర్వాత, అంటే నేను ఇవాళ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను, దీని ప్లానింగ్ నాకు ఒక 4-5 months ముందు నుండే ఉండింది. సో అక్కడ నుండి నేను ప్లాన్ చేసుకుంటూ కొన్ని డేస్కి గివ్ అవే అనౌన్స్మెంట్ అని చెప్పాను. మళ్ళీ ఆ తర్వాత ఇంకొంచెం టైం తీసుకొని ఒక 10 daysలో క్లారిటీ ఇస్తానని చెప్పేసి ఒక్క వీడియో చేశాను. సో ఈ రోజు అయితే ఫుల్ క్లారిటీ అయితే మీకు ఇవ్వబోతున్నాను. ఎస్, నేను చెప్పిన విధంగానే మంత్లీ ఒకళ్ళకైతే గివ్ అవే అయితే నేను ఇవ్వబోతున్నాను. సో అవి కూడా చిన్న ఐటమ్స్ లాగా కాకుండా ప్రాపర్గా యూజ్ అయ్యే ఐటమ్సే నేను ఇద్దాము అని ఫిక్స్ అయ్యానమాట. సో అవి ఏంటి అనేది మీకు ఫర్దర్గా తెలుస్తుంది. సో ఫస్ట్ గివ్ అవే గురించి మాట్లాడితే మంత్లీ ఒకళ్ళకి అనుకున్నాము. సో అది ఎలా పిక్ చేస్తాను ఏంటి అంటే నేను దానికి కొన్ని రూల్స్ అనేవి పెడుతున్నాను అనమాట. సో గివ్ అవే అంటే ఇచ్చేయచ్చు కదా, మళ్ళీ దానికి రూల్స్ ఏంటి అని మీరు అందరూ అనుకోవచ్చు. సో ఇందులో నా స్వార్థం కూడా కొంచెం ఉంది. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో గివ్ అవేలో రూల్స్ వచ్చేసి ఫస్ట్ అయితే మన ఫాలోవర్ అయి ఉండాలి, మన ఇన్స్టాగ్రామ్ అట్ ద సేమ్ టైం యూట్యూబ్ని ఫాలో చేస్తూ ఉండాలి. యూట్యూబ్ అయితే ఇది జస్ట్ షో థింగ్స్ మన ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే ఇదన్నమాట మన ఐడి. సో బోత్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయాలి. సో మీరు అనుకోవచ్చు నాకు ఇన్స్టాగ్రామ్ లేదు అని. నేను మీకు చెప్పేది ఏంటంటే ఫర్దర్గా అయినా మీరు గివ్ అవే విన్ అయినా కూడా దాని రిలేటెడ్ మనం మాట్లాడుకునేది మొత్తం ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుంది కాబట్టి సో యూ గైస్ మస్ట్ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూ గైస్ మస్ట్ ఫాలో అవర్ పేజ్ అనమాట. సో ఫస్ట్ రూల్ అయితే మన ఇన్స్టా అకౌంట్ అండ్ యూట్యూబ్ రెండు ఫాలో చేయాలి. అండ్ సెకండ్ వన్, మన ఇన్స్టాగ్రామ్కి ఆర్ యూట్యూబ్కి ఏదైనా పర్లేదు ఒక 3 followers అయితే మీరు తీసుకురావాలి. అయితే యూట్యూబ్కి సబ్స్క్రైబర్స్ తీసుకురావచ్చు, న్యూ సబ్స్క్రైబర్స్, ఆర్ఎల్స్ ఇన్స్టాకి ఫాలోవర్స్ని తీసుకురావచ్చు, ఏదైనా పర్లేదు. ఒక 3 followers or 3 subscribersని మీరు తీసుకొచ్చి దాని రిలేటెడ్ స్క్రీన్ షాట్స్ అనేవి నాకు ఇన్స్టాలో పెట్టేయాలన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐదర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్కి 3 followers తీసుకురావాలి. ఒకవేళ మీరు బోత్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ తీసుకురాగలిగితే అది ఇంకొక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది మీకు. సో మీరు తీసుకురాగలిగితే బోత్ ఇన్స్టా అండ్ యూట్యూబ్కి తీసుకురావచ్చు. సో ఇదైతే సెకండ్ రూల్ అనమాట. అండ్ థర్డ్ రూల్ వచ్చేసి మనం రెగ్యులర్గా డైలీ కాకపోయినా వీలైనంత వరకు నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను ఇకపై. సో దానికి మీరు ఎంగేజ్మెంట్ అనేది నాకు కావాలన్నమాట. లైక్ నేను చెప్పిన దానికి రిలేటెడ్ మీరు నన్ను పొగడాలి అని కాదు, మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు తెలియచేయడం అనేదే ఎంగేజ్మెంట్. సో నేను ఒక డ్రెస్ ఇచ్చేసి ఇలా వచ్చింది అన్నప్పుడు ఓకే, దానిలో ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, బాగాలేదు అంటే బాగాలేదు, బాగుంది అంటే బాగుంది, లేదా దీన్ని ఇంకో ప్యాటర్న్లో ట్రై చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో. సో దిస్ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ నాకు కావాలన్నమాట మీ సైడ్ నుండి. అండ్ ఫోర్త్ రూల్ వచ్చేసి ఈ వీడియోని లాంగ్ వీడియో కాకుండా ఈ షార్ట్ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో ఏదైతే పోస్ట్ చేస్తానో దాన్ని అయితే మీ స్టేటస్లో పెట్టి నన్ను ట్యాగ్ చేయాలన్నమాట. సో అది వచ్చేసి ఫోర్త్ రూల్. మీ స్టేటస్లో షార్ట్ వీడియో మీ స్టేటస్లో పెట్టి నన్ను ట్యాగ్ చేయాలి అంతవరకే. అది కూడా ఎవ్రీ వీడియో కాదు, మంత్లీ మనం గివ్ అవే రిలేటెడ్ ఏ వీడియో అయితే చేస్తున్నామో ఆ వీడియో ఎవ్రీ మంత్ పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే స్టేటస్లో పెట్టి నన్ను ట్యాగ్ చేయాలి. సో ఈ 4 రూల్స్ అయితే నేను గివ్ అవే రిలేటెడ్ అనుకున్నాను అనమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ రూల్ వచ్చేసి ఫాలో బోత్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి 3 followers ఐదర్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు ఆర్ యూట్యూబ్ అవ్వచ్చు, 3 followersని అయితే తీసుకురావాలి. అండ్ థర్డ్ రూల్ వచ్చేసి ఎంగేజ్మెంట్.
ఐదర్ ఇన్స్టాలో అయినా ఆర్ యూట్యూబ్లో అయినా ఎంగేజ్మెంట్ అనేది మస్ట్ అనమాట. అండ్ ఫోర్త్ రూల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో మీ స్టేటస్లో మన వీడియో ఈ వీడియో లైక్ మంత్లీ నేను చెప్తాను ఏ వీడియో అనేది, ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో పెట్టి నన్ను ట్యాగ్ చేయాలి. అది ఈ మంత్ అంటే ఈ మంత్ గివ్ అవే రిలేటెడ్, నెక్స్ట్ మంత్ పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ మంత్ గివ్ అవే రిలేటెడ్ వీడియోని స్టేటస్లో పోస్ట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఫస్ట్ మంత్ మన గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తూ లైక్ మన యూట్యూబ్ అండ్ ఇన్స్టాని ఫాలో చేస్తున్నారు అండ్ 3 సబ్స్క్రైబర్స్ని తీసుకొచ్చేసారు అండ్ ఎంగేజ్ అవుతూనే ఉన్నారు, బట్ మీకు రాలేదు. మీరు సెకండ్ మంత్ పార్టిసిపేట్ చేయాలి అంటే ఈ 1 and 2 స్కిప్ చేసేయచ్చు. ఓకే, మీరు ఫాలో చేస్తున్నారు అండ్ 3 సబ్స్క్రైబర్స్ని తీసుకొస్తున్నారు, ఆ 2 ఫైన్ ఎనఫ్. సో సెకండ్ మంత్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు ఎంగేజ్మెంట్ అనేది చాలు. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే కంటిన్యూస్గా మీరు రాకపోయినా మళ్ళీ ఫాలో గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ప్రతిసారి మీరు 3 మెంబర్స్ ఫాలోవర్స్ని తీసుకురావాల్సిన పని లేదు. ఒకసారి తీసుకొస్తే చాలు, ఎన్ని మంత్స్ అయినా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండొచ్చు. సో అన్ని మంత్స్ పార్టిసిపేట్ చేస్తేనే మాకు వస్తుందా అనేది కూడా కాదండి. ప్రెజెంట్ అయితే మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే 1400 చేంజ్ ఉన్నారు అండ్ ఇన్స్టా ఫ్యామిలీ 700 చేంజ్ ఉన్నారు. సో వీళ్ళలో ఒకళ్ళకి ఫస్ట్ మంత్ అయితే రావచ్చు, అంటే లక్షల్లో వేలల్లో లేరు కాబట్టి ఈ 100sలోనే కాబట్టి ఈజీగా మీకు ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మిస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ మంత్ పార్టిసిపేట్ చేయాలి అంటే మీకు ఈ ఫస్ట్ 2 రూల్స్ అనేవి ఉండవు. ప్రైజెస్ రిలేటెడ్ వస్తే అసలు ఏమి ఇద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే, కంప్లీట్గా నాకైతే ఒక ఐడియా ఉందండి, ఎలా ప్లాన్ చేశాను ఏంటి అనేది కంప్లీట్గా. బట్ కొంచెం టైం ఉంది కదా, మనకి 1 month టైం ఉంది కాబట్టి ఈలోపు నేను మీకు క్లియర్గా మొత్తం సార్ట్ చేసేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో నేనైతే ఒక 3 to 4 ఇద్దాం అనుకుంటున్నాను ఎవ్రీ మంత్. 3 or 4 అనేది నాకు ఇంకా కన్ఫ్యూజింగ్గానే ఉంది. లైక్ 4 ఈజ్ నాట్ మై లక్కీ నెంబర్ అండ్ 5 కూడా నేను అఫోర్డ్ చేయలేను. 3 ఓకే మేబీ ఐ డోంట్ నో. సో 3 to 4 మధ్యలో ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను ఫర్దర్గా. నేనైతే ఒక హింట్ ఇద్దాం అనుకుంటున్నాను గివ్ అవే రిలేటెడ్. ఇట్స్ కంప్లీట్లీ లేడీస్ థింగ్స్ అనమాట. నేను లేడీస్ రిలేటెడ్ గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను. సో జెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు యువర్ సిబ్లింగ్స్ or గర్ల్ ఫ్రెండ్స్ or ఎనీ వన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. సో అది వాళ్ళకి యూజ్ అవ్వచ్చు, మేబీ హెల్ప్ అవ్వచ్చు కూడా. సో ఇంతవరకే అయితే మన వీడియో. నేను ఎక్కువ లాంగ్ కూడా తీసుకెళ్ళి మిమ్మల్ని బోర్ చేయాలి అని అనుకోవట్లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్ చేసి అడగవచ్చు. సో ఫస్ట్ రూల్ గుర్తుందిగా, ఫాలో. నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్గా 9th వరకు మీకు ఈ గివ్ అవే అయితే ఓపెన్లోనే ఉంటుంది, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. సో నేను 10th డ్రా అనేది తీస్తానన్నమాట. 10వ తారీఖు గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను ఒకళ్ళని. ఆ తర్వాత ఇంక ఎవ్రీ మంత్ 10th అలా గివ్ అవే విన్నర్ని పిక్ చేస్తానన్నమాట. అండ్ గివ్ అవే ఏమి ఇస్తున్నాను అనేది నేను మీకు ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈలోగా మన ఛానల్ని అయితే ఫాలో చేయండి. బాయ్.